హలో ఫుడీస్, వెల్కమ్ టు సండే ఫుడ్స్. ఈరోజు మనం దొండకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ దొండకాయ మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఈ దొండకాయ మన లివర్ మీద చాలా బాగా వర్క్ చేస్తుంది. అలాంటి దొండకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మొదటగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకుందాము. అందులో ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీలకర్ర, ఆనియన్స్ వేద్దాము. అవి కాసేపటి వరకు ఒక 5 to 10 మినిట్స్ వాటిని బాయిల్ చేసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసుకుందాము. దొండకాయలు అయితే నేను 500 గ్రామ్స్ తీసుకున్నానండి. 500 గ్రామ్స్ తీసుకొని కట్ చేసుకున్నాను. ఈ 500 గ్రామ్స్ దొండకాయలకు మనము ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి హై ఫ్లేమ్ మీద మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎందుకు కలపాలంటే, కలపకుండా ఉంటే కింద కర్రీ అనేది మాడిపోతుంది, త్వరగా ఘాటు వస్తుంది. అందుకొరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా డీప్ ఫ్రై అవుతుందండి. ఇప్పుడు మనం స్టవ్ సిమ్ చేసేసుకుందాము. సిమ్ చేసుకున్నాక ఇందులో మనము ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి మళ్ళీ కలుపుకుందాము. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి వేసుకుందాం. ఈ పచ్చిమిర్చి ఫస్ట్ ఎందుకు వేయలేదంటే, ఫస్ట్ వేస్తే పచ్చిమిర్చి ఘాటు అనేది బాగా వచ్చేసి మనము అక్కడ కర్రీ దగ్గర ఉండలేము, దగ్గు వస్తుంది. అందుకొరకే ఇప్పుడు వేసాము. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు, ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకోవాలి. 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2 టమాటాస్ అయితే నేను వేసానండి. అవసరం లేని వాళ్ళు వేసుకోకండి. 2 టమాటాస్ వేసుకున్న తర్వాత సిమ్ మీద బాయిల్ చేసుకోవాలి. 2 టమాటాస్ వేసుకొని సిమ్ మీద బాయిల్ చేసుకోవాలి ఒక 10 to 15 మినిట్స్. 10 to 15 మినిట్స్ తర్వాత కర్రీ అయిపోతుంది. కర్రీ అయిపోయినాక వెంటనే వేడి అన్నంలో కర్రీ సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.